శిరీష, సోఫా ఏంటే ఇంత మెత్త మెత్తగా ఉంది? అత్తయ్య గారు మీరా? ఒసేయ్, ఈ రోజే సంక్రాంతి. మాస్టారు మనకి ఈ ఇల్లు రాసిస్తానన్న రోజు. ఆయన ఎక్కడున్నాడో చూడండి. రాయిస్తాను. రాయిస్తారా? ఇటుక రాయా, గుండు రాయా? నా అపరాయే. నేను రాయిస్తాను, ఇటుక సిమెంట్ ఇస్తాను అనలేదే. ఆయనతో డాక్యుమెంట్ రాయిస్తాను అన్నాను. ఓ అలాగా. మొహం కడుగుతారా? మీ మొహం మేమెలా కడుగుతామండి? మీరే కడుక్కోవాలి. అయ్యో, ఆయన కడుగుతారా అన్నది మన మొహాలేనే. ఓ మేము ఆల్రెడీ కడుక్కున్నాం మాస్టర్ గారు. అయితే స్నానాలు చేసిరండి, పూజ చేద్దాం. అలాగే చేద్దాం. కాకపోతే మీరు అడగదలుచుకున్నవన్నీ నాకు తెలుసు. అవన్నీ సుమతికి చెప్పి ఏర్పాటు చేయిస్తాను, సరేనా? సరే సరే, ఆ ఏర్పాట్లు ఏవో చెయ్యండి. సుమతి, సుమతి, పదండి పళ్ళు తోముకుందాం. సుమతి, ఇంటికొచ్చిన అతిథులు ఇంకా స్నానాలే చేయలేదు. వాళ్ళని అలా వదిలేసి నువ్వు ప్రశాంతంగా పూజ చేసుకుంటూ కూర్చుంటే అలాగా? అయ్యో రామా, నేను పూజకొచ్చేసరికి వాళ్ళు ఇంకా లేవనే లేదండి. అందుకే ఏర్పాట్లు చేయలేదు. సరే, నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళ స్నానాలకు ఏర్పాట్లు అవి చూడు. అలాగే. మాస్టర్ గారు మా గురించి ఏమైనా చెప్పారా? చెప్పారండి. ఆ ఏర్పాట్లలోనే ఉన్నాను. అలాగా, సరే సరే, ఆ ఏర్పాట్లు చేయండి. పిండి వాడతారా, సబ్బు వాడతారా? దేనికి? స్నానానికండి. స్నానానికా? మాస్టర్ గారు ఏం ఏర్పాట్లు చేయమన్నారు? స్నానానికే ఏర్పాట్లు చేయమన్నారు. అర్థమయ్యింది. అంటే డబ్బులు ఇస్తారేమో అనుకున్నాను, సబ్బులు ఇస్తారనుకోలేదు. ఓ మీరు అలా అనుకున్నారా? ముందు పండుగ పనులు అవ్వనివ్వండి, ఆ తర్వాత డబ్బుల సంగతి చూద్దాం. అలాగా? చూస్తారంటే తీసుకోండి. అయ్యో, ఆ పిండి ఎక్కడ సరిపోతుంది అత్తయ్య గారు? 1 కిలో ఇమ్మనండి. ఆవిడిచ్చింది పకోడీలో పచ్చిమిరపకాయ బజ్జీలో వేయడానికి కాదే, స్నానానికి. మేమడిగేది స్నానానికి. స్నానానికి కిలో పిండి ఎందుకే? ఓ, మీ పర్సనాలిటీకి సరిపోతానా? మా పర్సనాలిటీ కాదు అత్తయ్య గారు, మీ పర్సనాలిటీకి సరిపోదు అని అడుగుతున్నాను. తెల్లారు చాలాసేపు అయింది. ఈరోజు సంక్రాంతి. శ్వేతకు నేనే అక్కడనే నిజం చెప్పేయాలి. శ్వేత, ఏంటేంటేంటి? ఆస్తిని గీతతో పాటు శ్వేత కూడా రాశారా? అవునదిని గారు, ఇద్దరికి సమాన హక్కు ఉండేలా రాశాం. మీకేమైనా పిచ్చా? ఇదంటే మీ కూతురుకు పుట్టింది కాబట్టి రాశారు. అసలు అది మీకేమవుతుందని రాశారు? మా మనవరాలు. ఏంటి? మనవరాలు లాంటిది అని. అయితే నన్ను కూడా మనవరాలు లాంటిదని అనుకుని నాకు కూడా ఒక వాట రాయండి. అయ్యో అత్తయ్య గారు, మీరు కూడా వాళ్ళ గౌన్లు వేసుకుని రాసిచ్చేస్తారు. నోరు ముయ్యండి. ఇదిగో మాస్టర్ గారు, అంతగా దీని మీద మీకు జాలి కలిగితే, సానుభూతి చూపించాలనుకుంటే ఒక 10 రూపాయలు ఇవ్వండి, అంతేగాని. నీ పైసలేమనిస్తున్నావానే ముసలి? గాయనిస్తుండు. పాపం తాతకి నా మీద ప్రేమ కలిగినట్టుంది, గందుకే ఇస్తుండు. మధ్యలో నీళ్ళొల్లేందే. అవునానమ్మ గారండి, దేనికి కూడా ఇవ్వనివ్వండి. మీరు మరోలా అనుకోకండి, మాకెందుకో అలా రాయాలనిపించింది, ఇచ్చేశాం. ఇందులో మార్పు లేదు. మా తదనంతరం ఈ ఇల్లు వీరిదే. మీ తదనంతరమా? అంటే మీరు పోయాక నేను అమ్ముకోవాలా? ఉండగా అమ్ముకుంటారనే పోయాక అని రాసింది. కర్మ, ఇంతటి దానికా నేను ఆ గంగిరెద్దు గజ్జ గంగమ్మతో ఫైట్ చేసింది?
సర్లే ఆ డబ్బైనా ఇవ్వండి. ఏది? ఇదిగో, ఇది చెక్కు. ఈ చెక్కులో 20 లక్షలు రాసుంది. ఇది గీతకి గాని శ్వేతకి గాని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. అలా కాకుండా ఇంకో రకంగా వాడితే ఈ చెక్కు బౌన్స్ అవుతుంది. జాగ్రత్త. అమ్మో. అయ్యో, అలాగే మంచిది. వస్తానండి, వస్తాను. రండి, 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 రండి. తొందరగా రండి. థ్యాంక్స్ తాత. థ్యాంక్స్ ముస్లి. తల్లి, మరి నాకు పోదామా? శ్వేత, గీత, రండమ్మా. పదండి. సైలెన్స్, సైలెన్స్. గుడ్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్. కూర్చోండి, కూర్చోండి. ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను నేను. మీకు రాణి రుద్రమ్మదేవి గురించి తెలుసా? తెలుసు సార్. వెరీ గుడ్. ఆ వెరీ గుడ్ ఎవరో నాకు తెలియదు సార్. సైలెన్స్. మీతో చచ్చిపోతున్నానే. సర్లే, రుద్రమ్మదేవి మొత్తం ఎన్ని యుద్ధాలు చేసింది? పోయి అడుగొస్తా సార్. ఏయ్, ఆగు. ఎవరిని అడుగుతావే? ఎవరిని అడుగుతావు? మన అనుష్కాన్ సార్, లేదంటే గుణశేఖర్ సార్ అడుగుతా. అవును సార్. ఓ సినీ, రుద్రమదేవి అంటే సినిమాలో రుద్రమదేవి కాదే, చరిత్రలో రుద్రమదేవి. ఆమె గురించి అయితే బాగా తెలుసు సార్. ఆ, ఆ గీత చెప్పవే. తెలుసు అని దాన్ని చెప్పమంటావేంటే? తెలుసు అన్న గానీ నాకు తెలుసు అన్ననా? ఏయ్, సైలెన్స్. ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు? అతి తెలివి చూపించుకో. కూర్చో. రుద్రమదేవి ఎంతో ధైర్య సాహసాలతో ఎన్నో యుద్ధాలు గెలిచింది. వీరవనితగా చరిత్రకెక్కింది. ఒకవేళ మీరే రుద్రమదేవిలా యుద్ధం చెయ్యాల్సి వస్తే, ఆవిడ స్థానంలో మీరే ఉంటే ఏం చేసుండేవారు? గీత, నువ్వు చెప్పవే. నేను యుద్ధాలు చెయ్యను సార్. మరి శాంతిని కోరుకుంటాను సార్. అబ్బా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఒరే సత్తి, నువ్వు చెప్పరా. నేను శాంతిని కోరుకోను సార్. ఎందుకురా? దానికి నాకు కొట్లాటైంది సార్. రేయ్, శాంతి అంటే పక్క బెంచులో శాంతి కాదురా, రాజ్యంలో శాంతి. ఏ శాంతి అయినా క్రాంతి అయినా నాకు వద్దు సార్. ఆడవాళ్ళంతా దానిలోనే ప్రశాంతత లేకుండా చేస్తారు సార్. ఏడ్సేవులే, పెద్ద మాటలు నువ్వున. కూర్చో. నెక్స్ట్, శ్వేత, నువ్వు చెప్పవే. ఆ రోజుల్లో నువ్వే రాణివైతే ఏం చేసేదానివి? సారు, గా రోజుల్లా యుద్ధాలలో చచ్చినోళ్ళని కాల్చేటోళ్ళ పూడ్చేటోళ్ళ. ఎందుకే? కాలిస్తే కట్టెలమ్ముకుంటా, పూడిస్తే శవాల పెట్టెలమ్ముకుంటా. ఓసి పిసినారిదానా, శవాలను కూడా వదలవా? కూర్చో. ఇప్పుడు మీ ధైర్యానికి చిన్న పరీక్ష పెడతా. అయ్యో, అది ఇంటి దగ్గర మర్చిపోయొచ్చాను సార్. ఏం మర్చిపోయావే? ధైర్యాన్ని సార్. రేపు తీసుకొస్తా, అప్పుడు పరీక్ష పెట్టండి సార్. షో, దేనికి? ధైర్యానికి సార్. పరీక్ష పెడతా అన్నారు కదా. చంపుతా. కూర్చో.